వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై మరియు పార్టీ కార్యాలయాలపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని విమర్శించారు. నాగార్జున సాగర్ లో చేప పిల్లల పంపిణీ, చెరువుల నీటి విడుదల, అక్రమ స్పా సెంటర్లు, భూ వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన ఈ అంశాలపై అధికార యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు. వినుకొండ అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అది దీంట్లో కావాలని ఇట్లా మాట్లాడతారు. ఇది ఒకటి. ఇప్పుడు అది ఆయన ఆనంద కాదు, మల్లికార్జునరావు గారికి తెలియదు కాదు, అది ఆనంద కాదు. వీళ్ళకే కాకుండా ప్రజలకు తెలియకుండా ఉన్న పరిస్థితి లేదు. ప్రజలందరికీ తెలుసు. ఎక్కువ మాట్లాడుకునే దానికంటే మీరు చేస్తున్నటువంటి ఇవాళ ఉంది, నేను చెప్పింది కాదు. అదే పెద్ద కంచెర్ల రైతులు, నేను పెద్ద ఆయన్ని, నీకంటే పెద్ద ఆయన్ని, నేను చాలా మా నాన్న జమీందారు అని ఏదో నువ్వు చెప్పుకున్నావు. మేము కాదಲ್ಲ, మీ నాన్న జమీందారే, నువ్వు జమీందారివే, నీకు కాదని నేను ఎప్పుడు అల్లా. నువ్వు ఎప్పుడు పేదోడు అని నేను ఎప్పుడు అల్లా. మరి నువ్వు అన్నానే అంటున్నావు, కానీ నేనైతే నేను అల్లా. నువ్వు ఆస్తిపరుడు కాదు అని నేను అల్లా. మీ నాన్న టార్గెట్ పెట్టుకొని 100 ఎకరాలు నాది మన పెద్ద కంచెర్లో 100 ఎకరాలు రైతు ఎవరు అంటే మక్కిన చిన్నరామయ్య అని చెప్పుకోవాలి అని మీ నాన్న చెప్పాడు. దానికి డబుల్ నువ్వు చేసుకున్నావు. దాన్ని ఎవరు కాదనరు. అంటే అందులో వచ్చిందల్లా నువ్వు ఆక్యుపేషన్ చేసుకున్న చెరువు ల్యాండు మీ బామ్మర్ది పేరున 22A, అది రిజిస్ట్రేషన్, అది రాపిచ్చి పాస్ పుస్తకం తీసుకున్నావు చూడు. దాని సంగతి ఏంటని అడిగాం. మీ పెద్ద కంచెర్లో అందరికీ ఓకే అయిందని చెబుతున్నావు. ఓకే అయితే మాకేం ఓకే కాదు, మీ పెద్ద కంచెర్లదే కాదు అది భూమి, అది గవర్నమెంట్ది. నీకు బుద్ధి లేదా, నీకు ఇది లేదా అని నన్ను చెప్తున్నారు. నాకు బుద్ధి లేదు, కరెక్ట్ అని నువ్వు చెప్పావు, నువ్వు బాగానే ఉంది. బుద్ధి లేక నేను ఏం పని చేశాను, ఎవరు సొమ్ము తీసుకున్నాను, ఏ గవర్నమెంట్ ఆస్తి నేను తీసుకున్నాను, మీరు చెప్పినవన్నీ కూడా నా దగ్గర రికార్డు